మీలో చాలా మంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు డిఎస్ఏ గురించి. అక్క డిఎస్ఏ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఆల్సో ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇలా చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డిఎస్ఏ ఎలా నేర్చుకోవాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏ ఆర్డర్‌లో ప్రాక్టీస్ చేయాలి? వీటన్నిటి మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ డిఎస్ఏ అనగానే మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే డిఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏ పనినైనా స్టార్ట్ చేసే ముందు వై అని మనల్ని మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలి. ఇది డిఎస్ఏకి సంబంధించే కాదు, ఏ పని స్టార్ట్ చేస్తున్నా కానీ వై, ఇది ఎందుకు నేను చేయాలి, వై షుడ్ ఐ డూ దిస్. ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఒక ప్రాపర్ ఆన్సర్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఉండాలి. స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటే అక్కడే మనం ఒక 50% ఆఫ్ ది గోల్ని అచీవ్ చేసినట్టు. సో డిఎస్ఏ నేను ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ దీనికి మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్కి. మీలో చాలా మంది దీనికోసమే ఈ వీడియోకి వచ్చారు. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. డిఎస్ఏ చేస్తుంటే మనం ఒక ప్రాబ్లమ్ని ఎంత ఎఫిషియెంట్గా చేయగలము, ఎన్ని అప్రోచెస్లో చేయగలము, ఎంత ఆప్టిమైజ్డ్గా చేయగలము, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. అండ్ థర్డ్ వచ్చేసి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, లైక్ కాంటెస్ట్ రాస్తుంటాం, లీడ్ కోడ్లో, కోడ్ ఫోర్సెస్లో, వీటన్నిటిలో కాంటెస్ట్ రాస్తుంటాం, దానికి యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మనం కోడ్ని బెటర్ వేలో రాస్తాం, చాలా ఎఫిషియంట్ వేలో, రీడబుల్ వేలో కోడ్ని రాస్తాం. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అక్క డిఎస్ఏ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఓకే బాగానే ఉంది, దీనికంటే ముందు నేను ఏమైనా నేర్చుకోవాలా? ఎస్, అఫ్ కోర్స్ నేర్చుకోవాలి. డిఎస్ఏ స్టార్ట్ చేసే ముందు మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఆ లాంగ్వేజ్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ లాంగ్వేజ్లో కోడ్ రాయగలగాలి. అంటే డిఎస్ఏకి సరిపోయేంత మనకి ఆ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. అండ్ చాలామంది అడుగుతారు, అక్క ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. నేనైతే C++ ఆర్ జావా రికమెండ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఇది చెప్పాను. C++ మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఇదే వాడతారు అండ్ చాలా ఈజీగా ఉంటుంది జావాతో కంపేర్ చేస్తే. జావా కూడా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ కొంతమంది అడుగుతారు పైథాన్లో కూడా చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ మీకు అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది పైథాన్లో అంతగా డెవలప్ అవ్వదు. ఎందుకంటే మనం C++లో రాసే ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ పైథాన్లో జస్ట్ ఒక చిన్న బిల్ట్ ఇన్ ఫంక్షన్తో రాసేస్తాం. సో అప్పుడు మీకు ఎలా నాలెడ్జ్ వస్తుంది? సో పైథాన్ నేను అంతగా ఎవరికి రికమెండ్ చేయను. మీరు చేసుకోవాలి అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. లాస్ట్కి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. మీరు డిఎస్ఏ చేయడం ఇంపార్టెంట్, డిఎస్ఏ లాజిక్ ఇంపార్టెంట్, అది ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మీ మైండ్ సెట్. మీరు డిఎస్ఏ స్టార్ట్ చేసే ముందు ఓకే నేను డైలీ ఒక 2 అవర్స్ నేను డిఎస్ఏకి కూర్చుంటాను, డిఎస్ఏ కూర్చొని చేస్తాను కన్ఫర్మ్గా ఒక 2 అవర్స్. ఒకవేళ నాకు ఓపిక లేకపోయినా, ఎన్ని పనులున్నా కానీ డైలీ ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా చేస్తాను అన్న ఈ మైండ్ సెట్లోకి వచ్చాకే మీరు డిఎస్ఏ స్టార్ట్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనం ప్రాపర్ రోడ్ మ్యాప్లోకి వెళ్దాం. నేను బేసిక్గా ఈ రోడ్ మ్యాప్ మొత్తాన్ని 4 ఫేజెస్లో డివైడ్ చేశాను. ఫస్ట్ నుండి ఈచ్ ఫేజ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మనం ఫేజ్ 1తో స్టార్ట్ చేద్దాం. ఫేజ్ 1 వచ్చేసి జస్ట్ ఫౌండేషన్స్, బేసిక్స్. ఎందులోనైనా కానీ మనకి బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నాట్ ఓన్లీ డిఎస్ఏ. ఇప్పుడు ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ అంటే మన కోడ్ ఫాస్ట్గా రన్ అవుతుందా, స్లోగా రన్ అవుతుందా. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ వాడామా, ఏదైనా ఎక్స్ట్రా అరే వాడామా, ఇలాంటివన్నీ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ టాపిక్ నేర్చుకోవడానికి టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్ అయినా లేదా అప్నా కాలేజ్ వాళ్ళ ఛానల్లో అయినా 1 షార్ట్ వీడియో ఉంటుంది, జస్ట్ 1 అవర్ ఉంటుంది, అది చూడండి. మరీ డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు రాసిన కోడ్కి టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఎందుకు ఈ టైం కాంప్లెక్సిటీ వచ్చింది అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసే ప్రతి ప్రాబ్లమ్కి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ నోట్ చేసుకోండి. టైం కాంప్లెక్సిటీని మైండ్లో పెట్టుకొని మనం అప్రోచ్ని చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి అరేస్. ఇది అందరికీ మనం మోస్ట్ ఫేవరెట్ టాపిక్ అనమాట. నేను నా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, నేను అరేస్తో స్టార్ట్ చేసేదాన్ని, కన్సిస్టెంట్గా ఉండేదాన్ని కాదు. అండ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అరేస్తో స్టార్ట్ చేసేదాన్ని అని చెప్పి, ఈసారి అలా కాకుండా చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. అరేస్తో స్టార్ట్ చేసామా, అరేస్లో డెక్లరేషన్, ఇనిషియలైజేషన్, ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్, అండ్ ఆల్సో అరేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 2 పాయింటర్ టెక్నిక్ అండ్ ఆల్సో ప్రిఫిక్సమ్. ఇవన్నీ థియరీ అంతా కంప్లీట్ చేయండి అండ్ దెన్ ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. ప్రాబ్లమ్స్లో నేను థియరీ అంతా నేర్చేసుకున్నా కదా, అన్నీ సాల్వ్ చేసేసుకుంటానని చెప్పేసి హార్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళకండి. ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అండ్ దెన్ మీడియం ప్రాబ్లమ్స్ అండ్ దెన్ హార్డ్ ప్రాబ్లమ్స్.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి థియరీ పార్ట్ మీరు చదువుకున్నాక. ఫస్ట్ ఏదైనా ఒక షీట్ పిక్ చేసుకోండి, ఎయిదర్ స్ట్రైవర్ షీట్ ఆర్ అప్నా కాలేజ్ వాళ్ళ షీట్ కూడా చాలా బాగుంటుంది. ఆ 2 షీట్స్లో ఏదైనా ఒకటి పిక్ చేసుకొని, ఇప్పుడు నేను అరేస్ థియరీ కంప్లీట్ చేశాను, అరేస్ టాపిక్ వెళ్ళండి. ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ చేయండి, అండ్ దెన్ మీడియం ప్రాబ్లమ్స్ చేయండి, అండ్ దెన్ హార్డ్ ప్రాబ్లమ్స్. అలా టాపిక్ వైజ్గా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ రండి. లేదా చాట్ జీపీటీలోకైనా వెళ్ళి నాకు ఫస్ట్ బేసిక్ నేను ఇప్పుడే నేర్చుకున్నాను, నాకు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవ్వు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అని చెప్పి అడగండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంది, అవి ప్రాక్టీస్ చేశాక అప్పుడు వెళ్ళండి మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అంటే ఏంటి, అందులో మనం ఏం స్టోర్ చేస్తాం, స్ట్రింగ్ రివర్సల్, పాలిండ్రోమ్ చెక్, అనగ్రామ్ చెక్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేశాక అండ్ దెన్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి సార్టింగ్ టెక్నిక్స్ అనమాట. సార్టింగ్ టెక్నిక్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవి 3 సార్టింగ్ అల్గోరిథమ్సే, కానీ మనం ఏ అల్గోరిథంలో ఎలాంటి అప్రోచ్ వాడుతున్నాం, ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటున్నాం, ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటున్నాం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి బైనరీ సర్చ్. బైనరీ సర్చ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా కంపెనీస్లో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఇది. సో అస్సలు స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా నీట్గా నేర్చుకోండి బైనరీ సర్చ్ మాత్రం. సో phase 1 ఫౌండేషన్స్లో ఈ టాపిక్స్ మాత్రం కొంచెం లేట్ అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు మనం phase 2లో కోర్ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్. నేను నా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, నేను లింక్డ్ లిస్ట్కి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, భయపడ్డాను ఈ టాపిక్ని చూసి అని చెప్పాను. ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, లింక్డ్ లిస్ట్ అంతటిని ఎలా ట్రావర్స్ చేయాలి, ఒక లింక్డ్ లిస్ట్ని ఎలా రివర్స్ చేయాలి, అండ్ ఆల్సో లింక్డ్ లిస్ట్లో ఒకవేళ సైకిల్ ఉంటే మనం దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి. వీటికి కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ దెన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వచ్చేసి 2 సార్టెడ్ లింక్డ్ లిస్ట్ని ఎలా మర్జ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని లింక్డ్ లిస్ట్లో కవర్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాక్స్ అనమాట. స్టాక్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. ఇందులో మనకున్న ఆపరేషన్స్ ఏంటి, పుష్, పాప్, పీక్, ఇవన్నీ ఏం చేస్తాయి, ఎలా వర్క్ అవుతాయి అన్న ఒక బేసిక్ ఐడియా వచ్చాక ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. ప్రాబ్లమ్స్లో బ్యాలెన్స్డ్ పారెంథసిస్, ట్రావర్సల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ చేయండి. అండ్ దెన్ ఈ స్టాక్స్ తర్వాత క్యూస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. క్యూస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ టైప్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవన్నీ ప్రాపర్గా చూసుకున్నాక థియరీ మొత్తంలో పర్ఫెక్ట్ అయ్యాకే ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేశాక అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యాషింగ్ అనమాట. హ్యాషింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఒక ప్రాబ్లమ్ని ఆప్టిమైజ్డ్ వేలో చేయడానికి హ్యాషింగ్ చాలా దగ్గరలో వాడతాం. హ్యాషింగ్ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, హ్యాష్ సెట్ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్ ఎప్పుడు వాడతాం, హ్యాష్ సెట్ ఎప్పుడు వాడతాం, ఇవన్నీ చాలా ప్రాపర్గా చూసుకోవాలి అండ్ వీటి మీద మంచి ఐడియా ఉండాలి. అండ్ దెన్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అన్నీ ఆ షీట్లో చాలా టాపిక్ కిందనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్, ఇవన్నీ కంప్లీట్ చేశాక అండ్ దెన్ ఇందులో లాస్ట్ టాపిక్ వచ్చేసి రికర్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇది డిఎస్ఏలో. ఇది నేను టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ అంతా చూశాను. అదొక్కసారి చూశాక మీరు అక్క నాకు ఇంకా డౌట్ ఉంది అన్న క్వశ్చన్ మాత్రం మీకు అస్సలు రాదు. అన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా నీట్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ టాపిక్కి మాత్రం 1 వీక్ కూర్చోండి. అసలు అది రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది, రికర్సివ్ కేస్ అంటే ఏంటి, బేస్ కేస్ అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఫిబోనాకీ సిరీస్, ప్రింట్ 1 to n, ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి స్టార్టింగ్లో. అండ్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈచ్ టాపిక్లో 15 to 20 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఇది phase 2 అనమాట. ఇప్పుడు phase 3లో మనకి ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ట్రీస్. అసలు ట్రీ అంటే ఏంటి, అందులో టర్మినాలజీస్ ఉంటాయి, రూట్ ఏంటి, నోడ్ ఏంటి, చైల్డ్ ఏంటి, యాన్సిస్టర్ ఏంటి, ఇలా చాలా టర్మినాలజీస్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. ఫస్ట్ అవి టర్మినాలజీస్ పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ దెన్ ట్రావర్సల్స్ ఉంటాయి, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, ఇలా ఉంటాయి. అసలు అవంటే ఏంటి, ఎందుకు ట్రావర్స్ చేస్తాం, ఇవన్నీ ప్రాపర్గా నేర్చుకోండి. అండ్ దెన్ అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రీ హైట్ కనుక్కోవడం, డయామీటర్ కనుక్కోవడం, లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ కనుక్కోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేయండి. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చేసి గ్రాఫ్స్ అనమాట. గ్రాఫ్స్లో కూడా ఎలాంటి టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనం ఒక గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, అడ్జసెన్సీ లిస్ట్ అంటే ఏంటి, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, షార్టెస్ట్ పాత్ అల్గోరిథమ్స్ ఉంటాయి,
అవన్నీ నేర్చుకోవాలి. అండ్ దెన్ ఈ గ్రాఫ్స్ టాపిక్ కంప్లీట్ అయ్యాక మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి గ్రాఫ్స్ టాపిక్ నుండే వచ్చింది. సో గ్రాఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సార్టింగ్ అల్గోరిథమ్స్. ఇంతకు ముందు మనం బేసిక్స్ అప్పుడు 3 అల్గోరిథమ్స్ నేర్చుకున్నాం: బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. ఇప్పుడు అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ వచ్చేసి క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇవి నేర్చుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్ అనమాట. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇప్పుడు నా ముందు ఒక 2 వేస్ ఉన్నాయి, రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. నేను ఫస్ట్ రైట్ సెలెక్ట్ చేసుకున్నాను, వెళ్ళాను, నేను అక్కడ బ్లాక్ అయ్యాను, నేను అక్కడ ముందుకు వెళ్ళడానికి లేదు. సో నేను ఈ స్టెప్ని అండూ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది జస్ట్ సింపుల్ బ్యాక్ ట్రాకింగ్ అనమాట. ఇందులో సుడోకు సాల్వర్, ఎన్క్వీన్స్ ప్రాబ్లం, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంక టాపిక్ అయిపోతుంది. ఫేజ్ 3లో మీరు ఈ టాపిక్స్ చేసుకుంటే చాలు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, చాలా వరకు ప్రాబ్లమ్స్, 40 to 50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్ నుండి వస్తాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మిగిలినవి అంత ఇంపార్టెంట్ కాదు ట్రీస్ అండ్ గ్రాఫ్స్తో పోలిస్తాయి ఈ ఫేజ్లో. సో దిస్ ఇస్ ఫేజ్ 3. ఇప్పుడు మనం ఫేజ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. ఫేజ్ 4 వరకు వచ్చామంటే మనం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినట్టే. ఇందులో మనకి అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి గ్రీడీ. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాక్టివిటీ సెలెక్షన్, హఫ్మన్ కోడింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ షెడ్యూలింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని ప్రాబ్లమ్స్కి గ్రీడీ వాడలేం. అవి మనం ఎక్కడ వాడగలం, ఎక్కడ వాడలేము, ఆ డిఫరెన్షియేషన్ మీరు తెచ్చుకోగలగాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక. ఇంకొకటి ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇది మన నెక్స్ట్ టాపిక్. డైనమిక్ ప్రోగ్రామింగ్తో కంపేర్ చేస్తే గ్రీడీ చాలా ఈజీగా ఉంటుంది. సో గ్రీడీని మాత్రం అసలు మిస్ చేయొద్దు, కంప్లీట్ చేయండి. అండ్ దీని తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్, ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ డిఎస్ఏ అని చెప్పొచ్చు దీన్ని. ఇందులో 2 అప్రోచెస్ ఉంటాయి, బాటమ్ అప్, టాప్ డౌన్. 2 అప్రోచెస్ ఉన్నాయి. చాలా మంది అడుగుతారు, అక్క 2 అప్రోచెస్ నేర్చుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. టైం కాంప్లెక్సిటీ ఏది ఎక్కువ తీసుకుంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఏది ఎక్కువ తీసుకుంటుంది, ఇవన్నీ చక్కగా ఒక నోట్స్లో నోట్ చేసి పెట్టుకోండి. డైనమిక్ ప్రోగ్రామింగ్లో 01 నాప్సాక్ అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాయిన్ చేంజ్ ప్రాబ్లమ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసుకోగలగాలి. ఆ షీట్స్లో చాలా నీట్గా ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్, టాపిక్ వైజ్ ఉంటాయి, అవి ఖచ్చితంగా చెయ్యండి. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ట్రైస్ అండ్ సెగ్మెంట్ ట్రీస్. ఇవి నేను అంతగా రికమెండ్ చేయను, పెద్దగా అడగరు ఇవి ఇంటర్వ్యూస్లో. ఆప్షనల్, అక్క మాకు దగ్గర టైం ఉంది అంటే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎక్కడ సాల్వ్ చేయాలి అంటే లీడ్ కోడ్, గిగ్స్ ఫర్ గిగ్స్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, ఇవన్నీ బాగుంటాయి. మ్యాక్సిమం లీడ్ కోడ్ ఆర్ గిగ్స్ ఫర్ గిగ్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్, వీటిలోనే ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతారు, అక్క ఎంత టైం పడుతుంది అంటే ఒక్కొక్కరికి వాళ్ళ చదివే కెపాసిటీని బట్టి ఉంటుంది కదా. సో మ్యాక్సిమం 6 to 8 months పడుతుంది కంప్లీట్ బిగినర్స్కి అయితే. ఆల్రెడీ మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే 3 to 2 months ఆర్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కోడ్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఆ నోట్బుక్లో నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ఎలా చేసేదాన్ని అంటే, ఒక క్వశ్చన్ పేరు రాసుకోవడం, ఓకే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇది, అప్రోచ్ రాసుకోవడం, కోడ్ రాసుకోవడం, ఓకే బెటర్ అప్రోచ్ ఇది, అప్రోచ్ రాసుకోవడం, కోడ్ రాసుకోవడం, అండ్ ఆప్టిమల్ అప్రోచ్ ఇది, కోడ్ రాసుకోవడం, ఇలా చేశాను. ఇలా మాత్రం చేయకండి. ఒక నోట్బుక్ మెయింటైన్ చేశాక క్వశ్చన్ పేరు రాయండి, బ్రూట్ ఫోర్స్లో జస్ట్ అప్రోచ్ రాయండి, కోడ్ మాత్రం ఏం రాయొద్దు. అండ్ దెన్ బెటర్ అని పెట్టండి, జస్ట్ అప్రోచ్ రాయండి, మీరు ఎలాంటి అప్రోచ్ వాడారు. అండ్ దెన్ ఆప్టిమల్ అని పెట్టి జస్ట్ అప్రోచ్ రాయండి. ఇది రివైజ్ చేసుకునేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ మీకు అప్రోచ్ ఒకటి గుర్తుంటే చాలు, మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మీరు కోడ్ చేయగలరు. ఇలా మెయింటైన్ చేయండి నోట్స్. కోడ్ రాసి మెయింటైన్ చేయకండి. ఒకవేళ మీరు రివైజ్ చేసుకునేటప్పుడు కూడా మీకు అప్రోచ్ చదివాక ఇది ఓకే ఇలా చేయాలి అని నాకు ఐడియా రావాలి. వెంటనే కోడ్ చూసేసాం, ఓకే ఇలా చేసేయాలి అన్నట్టు కాకుండా ఇలా చేసుకోండి. అండ్ దెన్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి? చాలామంది థియరీ నేర్చుకోగానే హార్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతుంటారు. అలా మాత్రం చేయకండి. నేను చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అండ్ దెన్ మీడియం ప్రాబ్లమ్స్కి వెళ్ళండి, అండ్ దెన్ హార్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. ప్రాపర్గా నోట్స్ మెయింటైన్ చేయండి. ఇంటర్వ్యూస్ అప్పుడు ఈ నోట్స్ రివైజ్ చేయండి. ఇక్కడ ఏదైనా డౌట్ వస్తే అప్పుడు వెళ్ళి లీడ్ కోడ్లో మీరు చేసిన ప్రాబ్లం కోడ్ ఉంటుంది కదా, అది అప్పుడు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మోస్ట్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, నార్మల్గా ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకుంటాం కదా. నేను ఇంతకుముందు ఇలానే ఉన్నాను.
ఒక 3 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ చేశాక లాస్ట్ ప్రాబ్లం వరకు వచ్చేసరికి ఓకే ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాను కదా, ఇది చాలా ఈజీగానే ఉంది కదా, సిమిలర్ అప్రోచ్ ఎందుకులే చేయడం, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వదిలేశాను. అలా మాత్రం చేయకండి. ఈజీగా ఉన్నా కానీ మీరు ఒకసారి కోట్ చేస్తేనే అది మీకు గుర్తుంటుంది. అండ్ దెన్ రివిజన్కి వస్తే మీరు ఒక ప్రాబ్లం చేశారు, అది ప్రతి వీక్ ఈ వీక్లో చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ సండే రోజు కూర్చొని రివైజ్ చేసుకోండి. ఒక టాపిక్ అయిపోయిందా, ఆ టాపిక్ అయిపోయాక అన్ని ప్రాబ్లమ్స్, ఆ టాపిక్లో చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మీరు రివైజ్ చేయాలి. ఇలా రివైజ్ చేసుకుంటేనే మీకు గుర్తుంటుంది. అండ్ చాలా మంది నన్ను లింక్డ్ఇన్లో కూడా ఏం అడిగారంటే, అక్క మేము ఇలా ప్రాబ్లం చూస్తున్నాము కానీ మాకు ఎలాంటి అప్రోచ్ రావట్లేదు అని అడుగుతున్నారు. స్టార్టింగ్లో బిగినర్స్కి అలానే ఉంటుంది. ఫస్ట్ టైం ఇలా అయితే ఏం ప్రాబ్లం లేదు, మీరు సెకండ్ టైం రివిజన్ చేస్తున్నప్పుడు ఇలా అయితే ప్రాబ్లం. సో మీరు ప్రాపర్గా అప్రోచ్ అర్థం చేసుకొని చేస్తే, రివైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అస్సలు మర్చిపోరు. సో దీన్ని ఫాలో అవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇప్పుడు 50 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. ఒక 10 days బ్యాక్ స్టార్ట్ చేశారు, 50 ప్రాబ్లమ్స్ వరకు చేశారనుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరో 300 ప్రాబ్లమ్స్, 400 ప్రాబ్లమ్స్, 500, 1000 ఇలా చేస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకు తెలీదు. అసలు నిజంగా చేస్తున్నారో లేదా కాపీ పేస్ట్ చేస్తున్నారో కూడా మీకు తెలీదు. సో ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఐ థింక్ నేను అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా నా లింక్డ్ఇన్లో అయినా లేదా నా ఇన్స్టాలో అయినా అడగచ్చు, నో ప్రాబ్లం. అండ్ నా ఇన్స్టా పేజ్ కూడా కింద ఛానల్లో పెడతాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను అందులో జాబ్ అప్డేట్స్ ఇలాంటివి పెడుతుంటాను. సో ఫాలో అవ్వండి, ఏది మిస్ అవ్వరు. అండ్ మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ గివ్స్ మీ సమ్ మోటివేషన్. అండ్ దెన్ దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా కావాలంటే అడగండి, నో ప్రాబ్లం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.